अस्सलाम वालेकुम नाज़रीन, मैं आप सबकी मेज़बान समीरा खान। हसफा 7 टीवी न्यूज़ इंडिया चैनल में आप सबका खैर मकदम है। आइए नजर डालते हैं आज की ताज़ा खबर पर। अस्सलामु अलैकुम नाज़रीन, मैं क़ाज़ी हाफिज़ मोहम्मद अली आपका खैर मक़दम करता हूँ हसफा 7 टीवी न्यूज़ चैनल पर। जी हाँ नाज़रीन, ईद उल फितर के मौके पर अंबरपेट एमसीएच कॉलोनी के मशहूर व मारूफ बीआरएस पार्टी के सीनियर लीडर और डायनामिक लीडर यूसुफ बाबा के घर पर डायनामिक एमएलए कालेरू वेंकटेश साहब और विजय कुमार गौड़ साहब कारपोरेटर साहब और बीआरएस पार्टी के जनरल सेक्रेटरी अंबरपेट डिवीज़न के मोहम्मद जफर साहब, सैयद मकबूल साहब, रहीम साहब, सैयद सलीम साहब, शेख रफ़ीक साहब, शानूर साहब, अजहर साहब, साई, विनय और दीगर हजरात ने यूसुफ बाबा के घर पहुंचकर ईद की मुबारकबाद पेश की है। अंबरपेट एमएलए साहब ने यूसुफ बाबा के घर आकर काफ़ी खुशी का इजहार किया और सबको मुबारकबाद पेश की है। एमएलए कालेरू वेंकटेश साहब ने मासूम बच्चों को ईदी भी फराहम की है। यूसुफ बाबा ने बेहतरीन तरीके से एमएलए साहब और कारपोरेटर साहब और बीआरएस पार्टी के सीनियर लीडर्स का बेहतरीन तरीके से इस्तकबाल किया है। आइए देखते हैं इसकी तफसीली रिपोर्ट। అందరికీ దేశ ప్రజలు ముస్లిం సోదరులందరికీ సోదరులందరికీ రంజాన్ ముబారక్। ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా మన రంజాన్ వేడుకలు జరిగినాయి। అలాగే అంబర్పేటలో ఈద్గాలో చాలా బ్రహ్మాండంగా ఇలా ఈద్గా జరిగింది। దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు మరియు నేను అందరం హాజరయ్యాము। దానికి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు తరలి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసి దేశం రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు అందరూ మంచిగా ఉండాలని అల్లాహ్ని ప్రార్థిస్తూ, అలాగే అందరికీ అల్లాహ్ దుఆ అందరికీ ఉండాలని, రాబోయే కాలంలో ఇప్పుడు ఉన్న ఇది అంత ఏదైతే మనకు ఉన్నాయో అన్నీ తొలగిపోవాలని దేవుని ప్రార్థిస్తూ, అలాగే మన ఇక్కడ మన దగ్గర ఉన్న ముస్లిం గ్రేవ్యార్డ్ త్వరలో కూడా పని జరిగింది కాబట్టి ఇది కూడా తొందరగా అయిపోతుందని మా మైనారిటీ సోదరులకు తెలియడం జరుగుతుంది। అయితే మనకు మైనారిటీ సోదరుల గ్రేవ్యార్డ్ కూడా తొందరగా మనకు కేటీఆర్ గారు మరి ఎమ్మెల్యే గారు శ్రమించి ఈ గ్రేవ్యార్డ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ముస్లిం సోదరులు కూడా ఇదంతా గమనించాలని, రాబోయే ఎలక్షన్లో కూడా మన బీసీ అభ్యర్థి అయిన మన పద్మారావుని గెలిపించాలని నేను ప్రత్యేకంగా అల్లాహ్ని కోరుతూ, అలాగే మన ముస్లిం సోదరులను కోరడం జరుగుతుంది। కాబట్టి మీ అందరు ముస్లిం సోదరులు మరొకసారి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను।